ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ అయినటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, ఎందుకంటే జనరల్గా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నవాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్ని ప్రోత్సహించరు. అయినా కూడా ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా మా సహచర ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారికి, పెద్దలు రామకృష్ణ గారికి, అశోక్ బాబు గారికి, గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాణిక్యరావు గారికి, జయించినటువంటి విద్యార్థినులకు, వారి కళలనే మీ కళలుగా అనుకుంటూ నిరంతరం కష్టపడుతున్నటువంటి తల్లిదండ్రులకు, వీరందరి కళలను సాకారం చేయడంలో తోడ్పడినటువంటి ఉపాధ్యాయులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు కూడా మీ అందరికీ. మరి ఈరోజు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కార్యక్రమం ద్వారా మీ అందరికీ కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారు గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నారని. అంటే ఈ సపోర్ట్ ఎంత వస్తుంది అనే దానికన్నా కూడా ఇలాంటివి తీసుకున్నప్పుడు, ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకున్నప్పుడు మీకు తెలియకుండానే ఎదుటి వాళ్ళకి సహాయం చేస్తే అందులో ఉండేటువంటి ఆనందం కూడా తెలుస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు నాకు కూడా మా బాబాయ్ ఒక్కసారి నాకు ఒక 20 రూపాయలు ఇస్తే నాకు అది ఈరోజు కూడా గుర్తుంది. నాకు 5వ తరగతిలోనో ఎప్పుడు. అంటే ఒకళ్ళు మన నుంచి ఏమి ఆశించకుండా మనకు సహాయం చేసినప్పుడు రేపు ఇప్పుడు ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు మీకు మంచి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి వ్యక్తులు. ఇంత మంచి మార్కులు వచ్చినాయి అంటే కొన్ని లక్షల మంది ఈరోజు చదువుతూ ఉన్నారు. కానీ కొంతమందికి ఇన్ని మార్కులు ఎందుకు వస్తూ ఉన్నాయంటే, ఒకటి తల్లిదండ్రుల కృషి, టీచర్స్ కృషి అయితే, రెండోది వీటన్నిటికంటే ముఖ్యం దేవుడు మీకు ఇచ్చినటువంటి మెదడు, ఆ జ్ఞాపక శక్తి కానీ, కష్టపడాలి అనుకునేటువంటి తపన కానీ, ఇవన్నీ అంటే గాడ్ చూజన్ పీపుల్ మీరందరూ కూడా. కాబట్టి మీలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మీరందరూ గొప్ప వ్యక్తులు అవుతారు ముందు ముందు. వెళ్ళినప్పుడు ఈ కార్యక్రమం ఏ విధంగా అయితే మీరు సహాయం పొందారో అది మీ మనసులో ఉంటే మీ వల్ల సమాజంలో కొన్ని వేల మందికి ఉపయోగపడుతుందనే దానికి ఒక ఈ కార్యక్రమం ఉదాహరణ. అలాంటి కార్యక్రమానికి బీజం వేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మరొకసారి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మీరు ఇప్పుడు ఇక్కడ దాకా రావడానికి మీరు ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తుంటారు, తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ. ఈరోజు మీకు వచ్చిన మార్కులు ఒక డోర్ ఓపెన్ చేస్తాయి మీకు సమాజంలో ముందుకు వెళ్ళటానికి. ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ కానీ వాళ్ళకి కూడా టాలెంట్ ఉన్నటువంటి చిల్డ్రన్ కావాలి. కాబట్టి మీకు అనేక రకాలైనటువంటి డోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ గుడ్నెస్ నుంచి గ్రేట్నెస్కి వెళ్ళటానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ చాప్టర్ ఏదైతే ఉందో మీరు ఈ చాప్టర్ని ముందుకు తీసుకువెళ్ళే విధంగా ఉండాలి అంటే ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది కంటిన్యూస్గా ఒక మైలురాయి ఒకటి వచ్చినా కూడా వదిలిపెట్టకుండా మళ్ళీ దీన్ని ముందుకు తీసుకువెళ్ళి నెక్స్ట్ కూడా సాధించుకొని మీ కళలు ఏవైతే ఉన్నాయో ఆ కళలు వెళ్ళే వరకు వెళ్ళటం. అదేవిధంగా ఎక్కువ మందికి మీకు ఎవరైతే సహాయపడ్డారో వారికి కృతజ్ఞతగా ఉండటం, అంటే టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ నిరంతరం హంబుల్గా ఉండటం ఉంటే ఈ క్యారెక్టర్స్ ఇంకా ఎక్కువ దూరం తీసుకెళ్తాయి మిమ్మల్ని. అదేవిధంగా ఈరోజు ఈ స్కూల్స్ కానీ ఇవన్నీ ఈ మార్పు చెందడానికి ఇప్పటివరకు చెప్పారు. ప్రభుత్వం కూడా ఎంతో చేస్తూ ఉంది. నారా లోకేష్ గారు నేను ఒక సందర్భంలో మామూలుగా అడుగుతూ, మీరు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు, నెక్స్ట్ క్యాబినెట్ రీషఫుల్లో కానీ నెక్స్ట్ గవర్నమెంట్లో కూడా మీరు ఇది తీసుకుంటారా అంటే, తప్పనిసరిగా ఇప్పుడే కాదు ఇంకో 10 సంవత్సరాలు అయినా కూడా నాకు ఇదే చేయాలని ఉంది. ఎందుకంటే పిల్లల జీవితాల్లో విపరీతమైన మార్పు వస్తుంది కాబట్టి అని చెప్పారు. అంటే వారి దృక్పథానికి ఇది ఉదాహరణ. టీచర్లను రిక్రూట్ చేయటం కానీ, ప్రతి 20 మందికి ఒక టీచర్ ఉండే విధంగా చూడటం కానీ, మిడ్ డే మీల్ క్వాలిటీ ఉండే విధంగా చూడటం కానీ, ఈ విధంగా ఇప్పుడు మంచి టీచర్స్ని సింగపూర్కి తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇవ్వటం కానీ, ఈ విధంగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ పెట్టడం కానీ, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరినీ పేపర్ యాడ్స్ ఇచ్చి మీకు ఒక ఆత్మాభిమానాన్ని క్రియేట్ చేయటం కానీ, అసెంబ్లీల్లో మాక్ అసెంబ్లీలు పెట్టి వాళ్ళని ప్రమోట్ చేసే విధానం కానీ, ఇవన్నీ
అంటే ఎంతోమంది ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఉన్నారు, మరి అప్పుడు అన్నీ లేవు, ఈ 2 సంవత్సరాలు ఇవన్నీ ఎందుకు వచ్చాయనేది కూడా అర్థం చేసుకొని అలాంటి వ్యక్తులకి మీరు తోడ్పాటు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈ విధంగా భాగస్వాములైనటువంటి టీచర్స్, మీ అందరి సక్సెస్లో టీచర్స్ కూడా ఎంతో ఇది ఉంటుంది, పార్టిసిపేషన్ ఉంటుంది. వారందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అంత ఈజీ కాదు టీచింగ్ జాబ్ అనేది. ముఖ్యంగా ఈ కాలంలో సెల్ ఫోన్స్ వీళ్ళన్నిటితో ఫైట్ చేస్తూ పిల్లల యాస్పిరేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, డిస్ట్రాక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి, పేరెంట్స్ యాస్పిరేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, మీకు చాలని వస్తువులు ఉంటాయి స్కూల్స్లో. ఇవన్నీ ఉన్నా కూడా ఇంత అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు టీచర్స్కి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఉన్నాం. ఆఖరిగా ఎక్కువ టైం లేదు, నేను కావాలంటే చాలాసేపు మాట్లాడగలను, కానీ బట్ ఏది ఏమైనప్పటికీ మీరందరూ కొంతమంది పేదరికంలో ఉండొచ్చు, కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు. ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మేము కూడా చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి వ్యక్తులం. ఎక్కడి వరకు వెళ్ళగలం అనేది మీ ఊహకు కూడా అందదు. మీరు అదే పనిగా కష్టపడతా ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకొని ఒక సిస్టమేటిక్గా ఇప్పుడు ఏ విధంగా సాధించారో ఆ విధంగా ముందుకు వెళ్తే ప్రపంచంలో సాధించలేనిది ఏమీ లేదు. ఒక నరేంద్ర మోదీ గారు కానీ, అమెరికాలో ఉండే బరాక్ ఒబామా గారు కానీ, ఇట్లా నారా చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ కూడా ఒక సాధారణ వ్యక్తిగత జీవితం నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. ఒక జీవిత కాలంలో ఒక ప్రధానమంత్రి కావచ్చు, ఒక చీఫ్ మినిస్టర్ కావచ్చు, ఒక చీఫ్ జస్టిస్ కావచ్చు, ఎన్నో లేకపోతే ఒక కంపెనీకి సీఈఓలు కావచ్చు. అలాంటి గొప్ప గొప్ప కళలు కలండి. ఆ కళలు సాకారం అయ్యే విధంగా కష్టపడండి అని తెలియజేసుకుంటూ, సక్సెస్ అనేది ఎప్పుడు కూడా చాలామంది యాక్సిడెంట్ అనుకుంటారు. ఇట్ ఈస్ నెవర్ అన్ యాక్సిడెంట్. సక్సెస్ అనేది ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రెలెంట్లెస్ హార్డ్ వర్క్, పట్టుదల వదలకుండా ఒక పర్సివరెన్స్ తోటి వర్క్ చేసిన వాళ్ళకే సక్సెస్ ఎక్కువ రోజులు వస్తుంది, నిలబడుతుంది. కాబట్టి మీరు ఇప్పటివరకు మీ జీవిత చరిత్రలో ఒక అధ్యాయాన్ని రాసుకున్నారు. వెళ్ళి చక్కగా ఒక పూర్తి పుస్తకాన్ని తయారు చేసుకొని సక్సెస్ అయ్యి ఎందుకంటే మీరు చేసేదే ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు కానీ దేశ భవిష్యత్తుకు కానీ ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.